నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. ప్రభుత్వం మార్కాపురం ఆర్టీసీ డిపోకు 4 కొత్త బస్సులను నియమించింది. వీటిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన దాదాపు 2 కిలోమీటర్లు బస్సు నడిపి అభిమానులను అలరించారు. కార్యక్రమంలో కందుల నారాయణతో పాటు ఆయన సోదరుడు టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, ఆర్టీసీ డిఎం నరసింహులు, ఆర్టీసీ అధికారులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేసి సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కాపురం ఆర్టీసీ డిపో నందు 4 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 1986లో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ డిపో ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 103 బస్సుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పడమైంది. ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవల్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిలోనే ప్రారంభించే విధంగా ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్కాపురం ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంలో మాటిస్తాము. వాళ్ళు అనుకున్నారు పోలీసు ముందుకు రమ్మని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.